అయినా ప్రసాదం అర్పించిస్తారా లేదంటే ఏంటి? అర్పించిన వాటిని తినడం కోసం అన్నాడు. ఇప్పుడు మామూలుగా కనీస జ్ఞానంతోనైనా ఏమండి అక్కడేదో గొర్రెనో మేకనో అక్కడ బలిచ్చేసి తీసుకొచ్చి మీకు వండడం అంటే అసలు అది కరెక్ట్ కాదు. కానీ అలా వండి ఇచ్చారనుకోండి, అది అమ్మమ్మమ్మ మీరు అంటున్నారు. మరి వండి ఇంట్లో ఉండే లడ్డు ప్రసాదం ఏంటి? దేనికైనా బలిచ్చేసినవేంటి? ఏమండి జీవం కలిగిన వాటిని చంపితే బలివ్వడం అంటారు. ఇంటిలో పిండికొని వంటలు చేసి పిండి వంటలు చేసి ప్రసాదం పేరట ప్రసాదం అని వాళ్ళు వేరు పెట్టుకున్నారులేండి. అటుకులు మీరు ఇంట్లో అటుకులు తింటలేదా? ఏమండి సున్నుండలు మీరు ఇంట్లో చేసుకుని తింటలేదా? నెయ్యిని చెప్పండి. మీ ఇంట్లో లడ్డూలు తింటలేదా మీరు? ఏమండి ఇంకేమో అంటారు కదండి అందులో వాళ్ళు ప్రసాదంలో తెల్లగా ఉంటుంది చలివిడి అంటారు. చలివిడి మరి ఇంట్లో మీరు చలివిడి చేసుకోవట్లేదు. నేను ఎన్నోసార్లు చలివిడి తిన్నాను. అంటే దేనికి ఇస్తారా చలివిడి ఎందుకు చేస్తారో తెలుసా అండి? అంటే కొన్నిసార్లు గర్భవతి బలంగా ఉండడానికి లేదంటే శరీరంలో ఉన్న దౌర్బల్యాలు పోగొట్టడానికి చలివిడి చేస్తారు. అంటే మరి చలివిడి చేస్తే అది బలర్పించింది ఏంటి? అది బలర్పించిన వాటిని తిననట్లు అని దానికి తీసుకెళ్ళి లింక్ పెడతారేంటి వీళ్ళు? బైబిల్ అర్థం కాలేదు క్రైస్తవులకి. దానికోసం డిబేట్లు, దానికోసం పోటీలు, దానికోసం పెద్ద పెద్ద గొడవలు. ఏమంటే ఒకడి మీద ఒకడు బురద జల్లుకోవడం, తిట్టుకోవడం, కేకలేసుకోవడం, టాట్ నువ్వెంత నేనంత, చివరికి మనం అంతా ఒక్కటే. మరి ఏది నిజం మీరే తెలుసుకోండి. ఏంటిది? ఏమైపోయింది క్రైస్తవ్యం? కటికవాణి అంగడులు అంటే బజార్లో అమ్మినది ఏదని తినొచ్చా? మరి ఏమోనండి, ఇది హలాల్ చేసిందేమో, ఇది పూజ చేసిందేమో, ఇది వాళ్ళ దేవతల దగ్గర పెట్టిందేమో. ఎందుకంటే వాళ్ళ దేవుని దగ్గర పెడతారండి. ఇప్పుడు వాళ్ళ దేవుడు కొబ్బరికాయ కొడతారండి, కొట్టినేమండి వాళ్ళ ఆచారం. సరే ఎందా మన యేసుప్రభు ముందు కూడా కొబ్బరికాయలు పెట్టారు చూసారు కదా. ఏమండి ఇప్పుడు ఆ కొబ్బరికాయతో చట్నీ చేశారనుకోండి, తినరా? ఏమండి అమ్మమ్మ ఇది పగలగొట్టిన కొబ్బరికాయ, ఇది అక్కడెక్కడో పెట్టింది, ఇది నేను తిన్నా అంటే నీకు తెలియకుండా ఎన్నో హోటల్స్లో కొబ్బరికాయలు చట్నీ చేస్తున్నారు మీకు తెలుసా? కొబ్బరి చట్నీ. మరి అక్కడ పగలగొట్టినవన్నీ ఏం చేస్తారు? పారేస్తారేంటి? పారికూడదు కదా. దేవుడు ప్రకృతి, అది దేవుని కష్టం. ఆ వచ్చిన దాన్ని వండుతున్నారు, తిను, తప్పే ఉంది అందులోని. మరి ఇది పూజ చేసి వచ్చిందే అంటే నువ్వు ప్రతి చట్నీని చెక్ చేస్తావా? ఏ హోటల్కి వెళ్ళినా కొబ్బరి చట్నీ పట్టరావాయి అంటావు వాడితోని. ఏమండి మరి ఆ కొబ్బరి చట్నీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? ఈరోజు మనం బ్రతుకుతుంది హిందూ దేశంలోనండి. హైందవులు ఎక్కువగా ఉన్న సమాజంలోనండి. మరి వాళ్ళు పగలగొట్టిన కొబ్బరికాయలన్నింటినీ పాడు చేయకుండా చక్కగా సప్లై చేస్తుంటారు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి కదండి. మరి అవన్నీ ఆ హోటల్స్ వాళ్ళు ఇంచుమించు ఆ హోటల్స్ వాళ్ళందరూ క్రైస్తవులా ఏంటి? నువ్వు వెళ్ళే రెస్టారెంట్ ఎవరైతే ఉందో అది క్రైస్తవుల రెస్టారెంటే కాదని బొమ్మ చూసి వెళ్తావా? నువ్వు వెళ్ళవుగా. మరి అది హైందవులదే. ముందు పూజ చేసే మొదలు పెడతాడు. అక్కడికి వచ్చే కొబ్బరికాయలు పూజ నుంచి వచ్చినవే, అన్నీ వచ్చినవే. మరి అవన్నీ హ్యాపీగా నువ్వు చట్నీ చేసుకొని తింటున్నావు, పూజ చేసిన బియ్యం తింటున్నావు, హలాల్ చేసిన మాంసం తింటున్నావు, పూజ చేసిన కోడిని తింటున్నావు. అన్నీ తిని ఇక్కడేమి నీకు దోషం ఉంది? అంటే తినేసినంత మాత్రం నువ్వు బలిపీఠం మీద అర్పించి తినేసినట్టేనా? కాదక్కడ. నువ్వు కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఎలాగైతే తప్పు కాదో ఆమె యథార్థవంతురాలైతే, ఇక్కడ నువ్వు కూర్చొని భోజనం చేసినంత మాత్రాన నువ్వు నీ ప్రభువుని మనస్సులోంచి చెరిపేసుకున్నావా ఏంటి? చెప్పండి. ఎక్కడో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసావండి. మన దేవుడు ఎవరని నమ్ముతాం మనం? యేసు ప్రభు నా దేవుడు. నువ్వు నమ్మే గ్రంథం ఏది? బైబిల్ నా గ్రంథం. అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే ఏంటి, ఏది తింటే ఏంటి? నువ్వు తినే దాంట్లో ఏమి లేదు, అది ప్రకృతి. అందుకే ఎందాడ మనం చదివిన మాటలు ఏముంది 25వ వచనంలో, భూమియు దాని పరిపూర్ణత ప్రభు అయ్యి. మేక ఎవరు కలుగు చేశారు? ప్రభు. అవునా? కోడిని ఎవరు కలుగు చేశారు? ప్రభు. కొబ్బరికాయని ఎవరు కలుగు చేశారు? ప్రభు. ప్రతిదీ నువ్వు భూమి మీద అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు చేయగా వచ్చినది. దాన్ని తినయ్యా, స్వీకరించయ్యా, అది నీ దేవుడివి అని. ఇంకోటి ఏమన్నా తెలుసా? ప్రార్థన చేసి ఏది తిన్నా అది పరిశుద్ధపరచబడుతుంది అంటున్నాడు. చూడండి, నీలో మనస్సులో ఒకళ్ళ సందేహాలు ఉంటే, ఇందులో మలినాలు ఉన్నాయని నువ్వు అనుకుంటే ఏమంటున్నాడు తెలుసా అండి? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఈ మేక చెడ్డదే నువ్వు కూడా అనడానికి అంటే ఎక్కడో దాని కత్తితో కోసినంత మాత్రాన, బలర్పించినంత మాత్రాన చెడ్డదైపోతుందా మేక? ఎక్కడో కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన కొబ్బరికాయ చెడ్డదైపోతుందా? లేదు, లేదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. దేవుడికి థ్యాంక్స్ చెప్పు తినయ్యా. ఆరోగ్యవంతమైన భోజనం కదా, విషం కాదు కదా అది. ఎందుకంటే 5వ వచనంలో అన్నాడు, అది దేవుని వాక్యము వలన మీరు చేసిన ప్రార్థనల వలన పవిత్రపరచబడుచున్నది. పవిత్రం పవిత్రం పవిత్రం. దేవుడే పవిత్రం చేస్తుంటే నువ్వెందుకు అపవిత్రం అనుకుంటున్నావు దాన్ని? అది ఒట్టిదని అన్నాడు కదా దేవుడు, అందులో ఏమీ లేదని చెప్పాడు కదా. అంటే నువ్వు అవిశ్వాసివి, అపనమ్మకస్తుడివి.